హలో విజేతాస్ కిచెన్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం సింపుల్గా టేస్ట్గా చాలా తక్కువ టైంలో మసాలా రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇది ఇంకా హాట్గా సర్వ్ చేసి పిల్లలకి ఇచ్చామనుకోండి, వాళ్ళు కూడా మనకి చకచకా తినేసి ఖాళీ ప్లేట్ని మనకి ఇవ్వడం ఖాయం. అంత బాగుంటుంది ఈ మసాలా రైస్. సరే, ముందుగా దీనికి కావాల్సిన మసాలా దినుసులు ఏంటో చూసేద్దాము. అనాస, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, జాజి పువ్వు, షాజీరా, బిర్యానీ ఆకు ఇవన్నీ అవసరమవుతాయి. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా ఈ విధంగా ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేద్దాము. ఆయిల్ వేడెక్కిన తర్వాత షాజీరా వేస్తున్నాను. తర్వాత జాజి పువ్వును కొంచెం కచ్చా పచ్చాగా మెదిపి వేయాలి. అదేవిధంగా అనాసాని, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క ఈ 4ని కూడా కచ్చా పచ్చాగా మెదిపి వేస్తున్నాను. ఇందులో ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ మసాలా రైస్కి. బిర్యానీ ఆకు కూడా వేస్తున్నాను. తర్వాత పచ్చిమిర్చి చీలికలుగా చేసి వేస్తున్నాను. ఇట్లా మీకు స్పైసెస్ కావాల్సినట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ ఈ విధంగా ఫ్రై చేసుకుందాము. ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేసుకుందాము. వేసి ఒకసారి టాస్ చేద్దాము. ఈ విధంగా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికము, క్యారెట్, బీన్స్ ముక్కలు వీటన్నిటిని వేసి ఒకసారి ఫ్రై చేద్దాం. కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత బంగాళదుంప ముక్కలు కూడా వేద్దాము. వేసి ముక్కలకి అన్నానికి సరిపడా సాల్ట్ ఇక్కడే వేస్తున్నాను. ఈ విధంగా మొత్తాన్ని కలిపి ఒక 2 నిమిషాల పాటు కూరగాయలన్నీ మగ్గేటట్లు మూత పెట్టి ఉంచుదాము. చూశారు కదా, మనకి ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ బాగా మగ్గిపోయాయి. మసాలా కూడా ముక్కలకి అన్నిటికీ బాగా పట్టిందనమాట. ఇక్కడ మనము ఇంకా రైస్ యాడ్ చేసుకోవడమే. మనకి ఇందులోకి బిర్యానీ రైస్ అయినా నార్మల్ రైస్ అయినా కానీ బాగుంటుంది. కానీ రైస్ పొడి పొడిగా ఉడికితేనే బాగుంటుంది. ఇలా రైస్ పొడి పొడిగా ఉడకాలి అంటే అన్నం ఉడికేటప్పుడు అందులో నిమ్మకాయని పిండండి. అప్పుడు మనకి రైస్ బాగా పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు అన్నం మొత్తాన్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తాన్ని మసాలాలు పట్టేటట్లు ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనిద్దాము. చూడండి, ఇప్పుడు మనకి మసాలా రైస్ రెడీ అన్నమాట. ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవడమే. ఈ రైస్ మనం పిల్లలకి లంచ్ బాక్స్లోకైనా కూడా పెట్టి ఇవ్వచ్చు. మనకి ఎక్కువ టైం కూడా పట్టదు కదా. 5 నిమిషాల్లో మనం దీన్ని రెడీ చేసి వాళ్ళకి పార్సల్ ఇచ్చేయచ్చు. దీన్ని రైతాతో కూడా మనం సర్వ్ చేసుకొని తినొచ్చు. అదండి ఇవాళ మసాలా రైస్ రెసిపీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్ రూపంలో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.